దిస్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఈరోజు. అంటే ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఒక ప్రొఫెషనల్ వరల్డ్ అంటే ప్రొఫెషనల్ డిగ్రీలో చేరుతున్నారు. వెదర్ ఇట్ మే బి బీఫార్మసీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అదర్ కోర్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బిఏ బీకామ్ బిఎస్సీ కూడా కావచ్చు. సో అసలు వాళ్ళు నేను మా ఇంట్లో నుంచి మా ఆఫీస్కి బయలుదేరాను అనుకోండి, మ్యాటర్ ఆఫ్ ఒక 10 minutes లేకపోతే ఒక 20 minutes నా డ్రైవ్, అంటే ఒక 20 నిమిషాలు నా టైం ఒక గోల్ అండ్ డెస్టినేషన్. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పేరెంట్స్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నావు అడిగినప్పుడు కాలేజీకి వెళ్తున్నాం లేకపోతే సినిమాకి వెళ్తున్నాం. ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు. అంటే 10 నిమిషాల్లో మీ జర్నీకి ఒక గోల్ అండ్ డెస్టినేషన్. యు ఆర్ ఇన్ దిస్ కాలేజ్. మీరు ఆ కాలేజీలో 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ ఉంటారు కదా, 3 years or 4 years ఉంటారు. వాట్ ఈస్ యువర్ గోల్ అండ్ డెస్టినేషన్? బస్సు ఎక్కేటప్పుడే మనం ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో 2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని మనం బస్సు ఎక్కుతాం. మీరు ఈ కోర్సు చేరేటప్పుడే మీరు ఏం చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్కి ఆప్షన్స్ ఏంటి? ఒక బీటెక్ పిల్లవాడికి ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్, అంటే అమెరికా లాంటి ఎక్కడో అబ్రాడ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ క్యాంపస్ ప్లేస్మెంట్. థర్డ్ ఎంటెక్ చేయాలి. ఎంటెక్ ఎక్కడ చేయాలి? ఐఐటీలోనో ఎన్ఐటీలోనో ఎక్కడో చేయాలి, మంచి ఇన్స్టిట్యూట్స్లో. దట్ ఈస్ ద థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్. ఫిఫ్త్ వచ్చేసరికి ఐ వాంట్ టు బికమ్ లైక్ ఏ ఎంటర్ప్రెన్యూర్గా మారడం. వీటిలో ఏదో ఒకటి ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫెసర్స్నో లేకపోతే మాలాంటి వాళ్ళను అడగండి, ఎట్లా మేము రీచ్ అవ్వాలి నా గోల్కి అడగండి. అప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు. అసలు ఫస్ట్ మీరు గోల్ సెట్ చేసుకోకుండా మనం బీటెక్ చదివేసేసి 4 సంవత్సరాల తర్వాత ఏం చేద్దామని మాత్రం ఆలోచించండి. ఫస్ట్ ఇవాళ మీరు డిసైడ్ చేసుకోండి నేనేం కావాలి అనేటువంటిది. దాన్ని బట్టి మీ స్టెప్స్ అనేవి, మీ యాక్టివిటీస్ అనేవి కూడా అన్నీ ముందుకు వెళ్తాయి. ఓకే, థ్యాంక్ యూ.